చంద్రబాబు ఆడియో టేపులు ప్రసారం చేసినందుకు టీ న్యూస్ ఛానల్కు ఏపీసీఐడి నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందించారు. కేబుల్ చట్టంగాన్ని ఉల్లంఘించారని, రెండు రాష్ట్రాల్లో శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఓటుకు కోట్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ ఛానల్కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు సిఐడి బృందం నోటీసులు జారీ చేసింది. విశాఖ ఏసీపీ రమణ నేతృత్వంలోని బృందం టీ న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించి నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు నిరంకుశ వైఖరి, ఏపీ సీఎం నిరంకుశ వైఖరి, చంద్రబాబు అయితే నోటీసులు జారీ చేసే విషయంలో తమకు సమాచారం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తమ కార్యాలయానికి విశాఖ నుంచి కొంతమంది పోలీసులు వచ్చారంటూ టీ న్యూస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తాము చేరుకున్నట్టు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 1995 నాటి కేబుల్ నెట్వర్క్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఏపీసీఐడి నోటీసులో పేర్కొంది. జూన్ 7వ తేదీ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు స్టీఫెన్సన్ మాట్లాడినట్టుగా పేర్కొన్న ఆడియో టేపులు ప్రసారం కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిందని నోటీసులో ఆరోపించింది. రాజకీయ పార్టీల మధ్య, ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేదిగా ఉందని ఏపీసీఐడి నోటీసులో పేర్కొంది. ఆడియో టేపుల ప్రసారం ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందంటూ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆడియో టేపుల కథనాల ద్వారా తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అందులో పేర్కొంది. నోటీసుల జారీని నిరసిస్తూ టీ న్యూస్ సిబ్బంది ఆందోళనకు దిగారు. సిగ్గు మీడియా హక్కులను హరించడం, సీఎం చంద్రబాబు నిరంకుశ వైఖరి, చంద్రబాబు నిరంకుశ వైఖరి, నిజాలు నిర్భయంగా ప్రదానం చేసిన టీ న్యూస్ పై అహంకారమా, నిజాలు నిర్భయంగా ప్రదానం చేసిన టీ న్యూస్ పై అహంకారమా. చంద్రబాబు అవినీతిని వెలికి తీసినందుకు మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, తెలుగువారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు తీరును దుయ్యబడుతున్నారని వారన్నారు. అధికార దుర్వినియోగానికి చంద్రబాబు పాల్పడుతున్నారంటూ నిరసన తెలిపారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.